గోదావరికని సంజయ్ నగర్ కు చెందిన కండె రామస్వామి అనే ఆటో డ్రైవర్ ఇటీవల ప్రమాదానికి గురై కాలును కోల్పోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. పార్టీ నాయకుల ద్వారా శుక్రవారం రామస్వామి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి పార్టీ పరంగా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. మన కండె రామస్వామి అన్న ఆటో డ్రైవర్గా పనిచేస్తూ అట్లాగే బస్తీలో అనేక కార్యక్రమాల్లో కూడా అంటే చిన్నప్పటి నుండి మొదలుకొని అక్కడ వస్తాదుగా తర్వాత కుంగుఫులో కానీ కరాటేలో కానీ బాక్సింగ్లో ఈ అన్నిట్లో కూడా దేనికి తక్కువ రాకుండా మేమంతా కూడా కలిసి నేర్చుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో వీడు చాలా నేర్పరి, అగ్రగణ్యుడు. మాకంటే ముందు కూడా అన్నిటినీ అబ్బుకొని మన నిజంగా కూడా ఈ ఏరియాలో ఎవరిదైనా చావైనా బ్రతుకైనా లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే మన ఈ సంజయ్ నగర్లో నేనే 5 అని చెప్పేసానంటూ ఆటో ఉంటే ఆటోలో ఆ మందిని కూడా వేసుకొని పోయి అందరికీ అన్ని కుటుంబాలకు, చనిపోయినటువంటి కుటుంబాలకు కావచ్చు, బ్రతుకున్నటువంటి కుటుంబాలకు కావచ్చు, వాళ్ళందరూ కూడా ముందు బాగానే ఉండి సేవలు అందించి లేదా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా లేదా చనిపోయినా వెంటనే మాకు సంబంధించి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, మరి మనం ఏం చేద్దాం అనేటువంటి దానిలో భాగంగా తను ముందు బాగానే ఉండేటువంటి వ్యక్తి. మరి నిజంగా కూడా తను కోల్పోవడము, మొట్టమొదలు యాక్సిడెంట్కి సంబంధించి ఆ కాలు పోవడము, తర్వాత ఆ కన్ను షుగర్కి సంబంధించి కావడము, తిరిగి తన ప్రాణాలే అసలు తుది శ్వాస విడడం అనేటువంటిది నిజంగా కూడా ఆ కుటుంబం మొదలుకొని సంజయ్ నగర్ వాడలో నా చిన్నప్పటి మిత్రులుగా మేము అందరం కూడా అసలు మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, బీఆర్ఎస్ నాయకులు జాహిద్ పాషా, పల్లె సురేందర్, ఆటో యూనియన్ నాయకులు బొట్ల శ్రీనివాస్, ఈర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.